హాయ్ ఫ్రెండ్స్. నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకేంటంటే కొత్త రేషన్ కార్డ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇదొక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో, అదేంటనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి చాలా రోజుల నుంచి ఆల్రెడీ మనం వీడియో చేసాం. మన ఛానల్‌ని ఫాలో చేస్తూ ఉండండి. ఒకవేళ రేషన్ కార్డ్‌కి సంబంధించిన అప్డేట్ వస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తామని. సో, అప్డేట్ అయితే వచ్చింది. సో, అదేంటంటే మనకి కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకునే వాళ్ళకి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకి డిసెంబర్ 2వ తారీఖునైతే స్టార్ట్ చేస్తున్నారు. ఈ నెల అంటే వచ్చే డిసెంబర్‌లో మనకి 2వ తారీఖున స్టార్ట్ చేస్తున్నారు. 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కొత్తగా రేషన్ కార్డ్ కావాలనుకునే వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఇది కూడా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ గ్రామానికి సంబంధించిన పంచాయతీ ఆఫీసులు అంటే గ్రామ సచివాలయాలు ఉంటాయి కదా! అక్కడికెళ్ళి అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 2 నుంచి 28వ తారీఖు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కావాల్సిన పత్రాలొచ్చేసి అర్హత రుజువు కోసం ఆదాయ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఉండాలి. అంటే ఒక వైట్ రేషన్ కార్డ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక గుర్తింపు కోసం ఆధార్ కార్డ్ ఉండాలి. అలాగే రేషన్ కార్డు ఒకవేళ అప్లై చేసుకొని రిజెక్ట్ చేసుంటే అది మళ్ళీ అప్లై చేస్తా ఉంటే దానికి సంబంధించింది కావాలి. ఇక నూతన వధూవరుల వివాహ ధృవీకరణ పత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటది. ఇక తర్వాత చిరునామా రుజువుగా ఇక్కడ మనకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటది. వీటన్నిటిని సబ్మిట్ చేస్తే మీకు కొత్త రేషన్ కార్డ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్‌లో రాయండి. థాంక్ యూ.